హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ముత్తుగారే యశోద ముంగిట ముత్యము వీడు దీతరాణి మహిమల దేవకీ సుతుడు. ముత్తుగారే యశోద ముంగిట ముత్యము వీడు దీతరాణి మహిమల దేవకీ సుతుడు. ఈరోజు వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటానండి. ఇలా ఉదయాన్నే లేవడం నాకు చాలా ఇష్టం. ఇక ఇలా ఉదయాన్నే కిచెన్లోకి వస్తే ఇలా నీట్గా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మనం నైట్ టైమే కాస్త టైం స్పెండ్ చేసి ఇలా నీట్గా చేసుకున్నామంటే మనకు మార్నింగ్స్ అనేటివి చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం మోస్ట్లీ ఫస్ట్ వచ్చేది కిచెన్కే కనుక మనకు కిచెన్ అనేది ప్లెజెంట్గా ఉంటే మనకు ఆ రోజు మూడ్ అనేది చాలా బాగుంటుందండి. టైం అయితే 5:30 అవుతుందండి. ఇంకా బయట చీకటిగానే ఉందన్నమాట. ఇక నేనైతే కాస్త వాటర్ తాగి ఇక ఇంటి పనులు అయితే స్టార్ట్ చేసేసాను. ఇక ఇలా బయటకు వెళ్ళగానే నేనైతే నైట్ అంతా ఇక్కడ కృష్ణుడి దగ్గర లైట్ ఆన్లోనే పెట్టుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ ఇలా చూడగానే చాలా అందంగా అనిపిస్తుంది. ఇలా మార్నింగ్ చల్లగా గాలి వస్తూ వెదర్ అయితే చాలా బాగుంటుందండి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అలా కన్నయ్యని చూస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇలా ముక్కలన్నీ చూసుకొని ఇక బయట అయితే కడిగి ముగ్గు వేయాలండి. నిన్న వేసిన ముగ్గండి ఇంకా ఫ్రెష్గానే ఉంది. ఇక కడగడానికి ముందే ఇటుపక్క ఉన్న పారిజాత పువ్వులన్నింటినీ నేనైతే ఏరుకొని తీసుకుంటాను. ఇలా చాలా పువ్వులు వస్తున్నాయండి. పారిజాతం అయితే చాలా బాగా కాస్తుందన్నమాట. ఇలా పువ్వులన్నింటినీ నేనైతే తీసుకున్నాను. ఇక చక్కగా ఇంటి ముందు ఇలా కడిగేసి ముగ్గు వేసుకున్నానండి. ఇది డైలీ జరిగేదే అండి. కాకపోతే ఇలా చేయడం వల్ల నాకు చాలా హ్యాపీనెస్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఉదయాన్నే మనం ఇలా చక్కగా మొక్కల దగ్గరకు వచ్చి వీటికి కాస్త వాటర్ వేసి ఇలా ఇంటి ముందు చిన్న ముగ్గు వేసుకుంటే ఆ రోజు కావాల్సిన పాజిటివ్ ఎనర్జీ మొత్తం వచ్చేస్తుందండి. ఇక్కడ మొక్కల్లో తులసి చెట్టు వచ్చిందండి. చూసారా ఎంత బాగుందో, ఎంత చాలా హెల్తీగా ఉందండి. ఇలా మొక్కలన్నింటినీ ఉదయాన్నే పలకరిస్తూ ఇక్కడున్న పువ్వుల్ని కోసుకొని అలా దేవుడికి పెట్టుకొని మనం పూజ చేసుకున్నామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మనకు స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నా కూడా ఇలా ఉదయాన్నే లేచి మొక్కల్ని చూడడం వల్ల మనకు స్ట్రెస్ అనేది చాలా తగ్గుతుందండి. మన పాజిటివ్ థింకింగ్ కూడా పెరుగుతుంది. మన మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేవి ఖచ్చితంగా మొక్కలేనండి. నాకైతే ఈ మొక్కలంటే చాలా ఇష్టం. మన ఇంటి ముందు చిన్న మొక్క ఉన్నా కూడా అది చాలా హ్యాపీనెస్ని ఇస్తుందండి. మనం ఇలా నేచర్కి దగ్గర అవడం వలన మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ కూడా పోతాయని ఇందాకే చెప్పాను కదండి. ఇది నిజమండి. ఎందుకంటే ప్రకృతి అనేది మనకు చాలా నేర్పిస్తుంది. ఒక చిన్న విత్తనం వేస్తే అవి మొలకెత్తి మొక్కలయ్యి ఇలా పువ్వులు పూయడానికి చాలా టైం పడుతుందండి. అలాగే మనం కూడా మన లైఫ్లో ప్రతిదానికి ఒక టైం అనేది ఇవ్వాలి. కాస్త ఓపికగా ఉన్నామంటే మనకు విజయం అనేది కంపల్సరీ వస్తుందండి.
ఇక నేనైతే ఇలా తెల్ల జిల్లేడు పువ్వులను కూడా కోసుకొచ్చుకున్నాను. ఇలా ఈ పువ్వులు, ఈ చెట్లు ఇవన్నీ చూడడం నాకైతే చాలా ఆనందాన్ని ఇస్తుందండి. ఇది చూసారా మళ్ళీ ఎంత బాగా చిగురిచ్చిందో అండి బచ్చల కూర. ఇలా వీటన్నింటికి కాస్త వాటర్ పోసామంటే ఎంత అందాన్ని ఇస్తాయో అండి అసలు. ఇవన్నీ మాటల్లో చెప్పేవి కాదండి, మనం జస్ట్ ఫీల్ అవ్వాలి. చూసారా ఇంటి ముందు చిన్న ముగ్గు, ఒక చిన్న మొక్క, ఇలా ముద్దు ముద్దుగా ఉన్న పువ్వులు. ఇంతేనండి, ఇంతకన్నా మన లైఫ్కి మనం చేయాల్సింది ఏమీ లేదు. సింపుల్ లైఫ్లో ఆనందాలు ఎక్కువగా ఉంటాయండి. ఇక ఈరోజైతే ఎండ వస్తోందండి. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి ఎండ రావట్లేదు. సో ఇండోర్ ప్లాంట్స్ అన్నింటినీ ఇలా చక్కగా బయట పెట్టేసి వాటరింగ్ చేసేసాను. ఇవి ఎంత రిఫ్రెష్ అయిపోయాయో అండి. కాసేపు అలా ఎండకును మనం పెట్టగానే చాలా బాగా ఉంటాయి ఇవి. ఇలా మనము వీక్లీ వన్స్ అయితే వీటిని ఇలా బయట పెట్టామంటే చాలా హెల్తీగా ఉంటాయండి. ఇండోర్ ప్లాంట్స్ని కంపల్సరీ మనం వీక్లీ వన్స్ అయితే ఇలా సన్లైట్కి పెట్టాలి. ఇక స్నానం చేసి ఇలా చక్కగా పూజ అయితే చేసుకున్నానండి. ఇప్పుడు డైలీ అయితే మల్లెపూలు దొరుకుతున్నాయండి. సో డైలీ నేను ఇలా పువ్వులు దొరికినప్పుడల్లా ఇలా చక్కగా మాలలు వేసి దేవుడిని పూజ చేసుకుంటాను. ఇక పూజ అయిపోతూనే నాకు మా వారికి ఇద్దరికి ఇలా చక్కగా కాఫీ అయితే కలిపిస్తున్నానండి. వైఫ్ అండ్ హస్బెండ్ చక్కగా మాట్లాడుకోవడానికి మార్నింగ్ కాఫీ టైం అనేది బెస్ట్ టైం అండి. ఎందుకంటే మన బంధాలు బలంగా ఉండాలంటే మనకు మాటలు అనేటివి చాలా ఇంపార్టెంట్. సో ఇలా చక్కగా ఇద్దరం కలిసి కూర్చొని ఒక కప్పు కాఫీ తాగామనుకోండి, చాలా బాగుంటుంది. ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే పెసరట్టు చేస్తున్నానండి. ఇలా నైటే మనం పెసరపప్పు బియ్యం నానబెట్టుకొని పెట్టుకున్నామంటే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక అందులోనే కాస్త పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసుకొని ఇలా కాస్త గట్టిగా అయితే మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇది చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి పెసరట్టు అనేది. వీక్లీ ట్వైస్ అయినా ఖచ్చితంగా మనం పెసరట్టు అనేది తినాలి. ఇందులో చాలా మంచి ప్రోటీన్ ఉంటుందండి. ఇది చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో మనం చాలా ఈజీగా దీన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇక దీన్ని మొత్తం ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మిక్స్ చేసేసి దీన్ని కాసేపు అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా దీన్ని కాసేపు మనం పక్కన పెట్టేసుకొని ఇందులోకి మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని తరిగి పెట్టుకోవాలండి. ఇలా చక్కగా వేసుకొని కాస్త జీలకర్ర వేసి ఇక ఇందులో ఉల్లిపాయలు వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే మనం సిమ్లో పెట్టుకొని ఇలా బాగా రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఇలా నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక నాకు డైలీ వచ్చి ఈ అతిథులు ఉంటారండి. ఇదైతే అసలు బాగా అల్లరి చేస్తుందండి. ప్రతిరోజు ఒక 3 to 4 టైమ్స్ వస్తుంది. అసలు మార్నింగ్ అయితే అరుస్తూనే ఉంటుందండి. దీనికి అసలు భయం కూడా పోయిందండి ఈ మధ్య అయితే. చక్కగా నేను దగ్గరికి వస్తున్నా కూడా ఇలా నిల్చొని తింటూ ఉంది. చూసారా? ఇప్పుడు దీనికోసం అయితే నేను పల్లీలు వేస్తున్నానండి. ఇది పల్లీలు అయితే చాలా ఇష్టంగా తింటోంది. ఇక ఇలా ఎవరో ఒకరు వస్తారు. సో ఇది చక్కగా ఈ పిల్లర్ పైకి వెళ్ళి కూర్చొని తింటూ ఉంటుందండి. ఇక అది వెళ్ళగానే ఇలా పిచ్చుకలు వస్తాయి. ఇలా ఇవి పోటీ పడుతూ ఉంటాయండి ఇక్కడ ఫుడ్ కోసం అయితే. వీటికైతే నేను రైస్ వేస్తూ ఉంటాను. సో ఇవి చక్కగా అలా తిని అక్కడే వాటర్ తాగుతూ కాసేపు అరుస్తూ ఉంటాయండి.
నా ప్రతిరోజు మార్నింగ్స్ అయితే ఇలా ప్లెజెంట్గానే ఉంటాయండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.